క్రీస్తు దేవుని చిన్నమాట. శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 37వ వచనం, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును అని అంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు పరిపూర్ణుడైన పురుషుని, పరిపూర్ణుడైన స్త్రీ నుంచి వివరిస్తూ ఉన్నాడు. బలవంతుల భవిష్యత్తు నాశనం, అంటే ఈ లోక బలవంతుల భవిష్యత్తు నాశనకరంగా ఉంటుంది. పరిపూర్ణుని భవిష్యత్తు సమాధానకరం. పరిపూర్ణత అంటే పాపరహితం అని కాదు. ఎవరూ పాప రహితులు కాదు ఈ లోకంలో. పరిపూర్ణత అంటే దావీదు ఉద్దేశంలో యథార్థత, అంటే యథార్థవంతులు అని అర్థం. ఏమండి, అందుకే వాక్యం ఈ రీతిగా చెప్తుంది. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటది లేఖనం. క్రీస్తునందు మనం పరిపూర్ణులమై ఆయనను అంగీకరిస్తే మనకు సమాధానం, బలం, దేవుని రక్షణ లభిస్తాయి. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. విస్తరించిన చెట్టును చూచి నేడు నువ్వు వెలిచూపును బట్టి నడుచుకొనవద్దు, విశ్వాసమును బట్టి నడుచుకో. ప్రభునందు పరిపూర్ణుడవై ఉండు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన నిన్ను సాక్షిగా నిలబెడతాడు. కాబట్టి ఏ విషయంలో మనుషులు పై ఏమండి ఆ స్థితిని చూచి నువ్వు మాట్లాడొద్దు, కానీ ప్రభుని చూచి నువ్వు నిలబడినప్పుడు ప్రభు యొద్ద నుండే నీకు సహాయం అందుతుంది. కాబట్టి ఏ విషయంలో నువ్వు కృంగిపోవద్దు, అలసిపోవద్దు, ఏమండి నిరాశపడద్దు. దేవునిలో నిలిచి ఉండు, దేవుని కార్యాలు చూడు, దేవుని సాక్షిగా వాడపడు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.